సో ఇది స్ట్రెస్ మార్క్ అంటాం దీన్ని. ఇక్కడ నేను కొన్ని పదాలు ఇచ్చాను, ఆ పదాలు చూడండి. ప్రతి పదానికి కూడా స్ట్రెస్ మార్క్ కూడా ఇచ్చాను. టీచర్, కండక్ట్, రికార్డ్, మదర్, ఆబ్సెంట్, ఈవినింగ్, ఫాదర్, సబ్జెక్ట్, బ్యూటీ, సారీ. ఇక్కడ ఇచ్చిన అన్ని పదాలకు కూడా ఫస్ట్ సిలబల్ మీదే, దట్ మీన్స్ ఫస్ట్ సిలబల్ మీద స్ట్రెస్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ లెటర్ మీద నేను స్ట్రెస్ ఇచ్చాను అనమాట. టీచర్కి టీ దగ్గర, కండక్ట్కి సి దగ్గర, రికార్డ్కి ఆర్ దగ్గర, మదర్కి ఎం దగ్గర, ఆబ్సెంట్కి ఏ దగ్గర, ఈవినింగ్కి ఈ దగ్గర, ఫాదర్కి ఎఫ్ దగ్గర, సబ్జెక్ట్కి ఎస్ దగ్గర, బ్యూటీకి బి దగ్గర, సారీకి ఎస్ దగ్గర. పైన చిన్న గీతలా గీసాను అనమాట. చిన్న గీత, ఒక స్ట్రెస్ మార్క్, దట్ ఈస్ కాల్డ్ స్ట్రెస్ మార్క్. చిన్న గీత, అంతకుమించి ఏం చేయాల్సిన పని లేదు. ఇట్ ఈస్ వెరీ ఈజీ అనమాట టు కీప్ ఎ స్ట్రెస్ టు ద వర్డ్. ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే జాగ్రత్తగా మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. స్ట్రెస్ ఈజ్ ఎ డిగ్రీ ఆఫ్ ఫోర్స్ విత్ విచ్ ఎ సిలబల్ ఆర్ ఎ వర్డ్ ఈజ్ అటర్డ్. అంటే ఇది ఒక డిగ్రీ ఆఫ్ స్ట్రెస్ అనమాట. ఆ స్ట్రెస్ తోటి ఆ సిలబల్ని లేదంటే ఆ వర్డ్ని మనము అటర్ చేస్తాం, అంటే పలుకుతాం. సో ఇక్కడ మనకి టీచర్ అనే ఒక వర్డ్ తీసుకున్నా, పదం తీసుకున్నా. దీంట్లో ఎన్ని సిలబల్స్ ఉన్నాయంటే 2 సిలబల్స్ ఉన్నాయి. టీచర్, టీచర్, ఐ సింబల్ ఉంది చూడండి, ఐ సింబల్ పక్కన 2 డాట్స్ ఉన్నాయి. దట్ మీన్స్ కొంచెం ప్రొలాంగ్ చేయాలి. తర్వాత సో టీచర్. సో టీ మీద నేను స్ట్రెస్ ఇచ్చాను. టీ మీద చిన్న గీతలా గీసాను స్టార్టింగ్లో, అదనమాట స్ట్రెస్ మార్క్. టీచర్. సో ఆ ఫస్ట్ సిలబల్ ఏదైతే ఉందో అది కొంచెం లౌడర్గా పలుకుతుంది. ఆ తర్వాత సెకండ్ సిలబల్ వచ్చేసి కొంచెం స్లో అయిపోతుంది అనమాట. ఈ విధంగా ఎక్కడైతే నేను స్ట్రెస్ ఇచ్చానో ఫస్ట్ లెటర్ మీద, దాన్ని ఏమంటామంటే స్ట్రెస్డ్ సిలబల్ లేదంటే యాక్సెంటెడ్ సిలబల్ అని చెప్పి అంటాము. సో దట్ ఈస్ ద స్ట్రెస్. ఇక్కడ చూడండి, ఇంకొన్ని వర్డ్స్ ఇచ్చాను నేను. ఆ వర్డ్స్ చూడండి. ఆల్వేస్, ఎనర్జీ, ఎవ్రీబడి, ఇండస్ట్రీ, ప్రోగ్రామ్, సారీ, వాటర్, ఇంగ్లీష్, డాక్టర్. ప్రతి వర్డ్కి ఫస్ట్ లెటర్ మీదే మనకి స్ట్రెస్ ఉంది. అలాగే ఆ ఫస్ట్ లెటర్ అవుతుందో ఫస్ట్ సిలబల్ని మనం స్ట్రెస్ చేయాలి. ఆల్వేస్, ఎనర్జీ, ఆల్వేస్, ఏ అనే వర్డ్ని మనం స్ట్రెస్ చేస్తామన్నమాట. ఎనర్జీ, ఈ అనే వర్డ్ని స్ట్రెస్ చేయాలి. ఎవ్రీబడి, ఈ అనే వర్డ్ స్ట్రెస్ చేయాలి. ఇండస్ట్రీ, ఐ అనే వర్డ్ స్ట్రెస్ అవుతుంది అక్కడ. ప్రోగ్రామ్, పి అనే వర్డ్కి స్ట్రెస్ ఇస్తున్నాను. సారీ, ఎస్ అనే వర్డ్కి స్ట్రెస్ ఇస్తున్నాను. వాటర్, డబ్ల్యూ అనే వర్డ్కి స్ట్రెస్ ఇస్తున్నాను. ఇంగ్లీష్, ఈ అనే వర్డ్కి స్ట్రెస్ ఇచ్చాను. అలాగే లాస్ట్ వర్డ్ డాక్టర్, డి అనే వర్డ్కి స్ట్రెస్ ఇచ్చాను. మీరు జాగ్రత్తగా చూసినట్టయితే డాక్టర్, ఐ హ్యావ్ టు సే డాక్టర్. సో అలా డి అనే వర్డ్కి స్ట్రెస్ ఇచ్చాను అన్నమాట. ఇక్కడ 30 డేస్లో ఇంగ్లీష్ నేర్చుకునే విధంగా క్లాసులు అనేవి ప్రిపేర్ చేయడం జరిగింది. కింద ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోన్ చేయొచ్చు. ఆఫ్లైన్ బ్యాచ్ కూడా ఉంటుందన్నమాట. ఆఫ్లైన్ బ్యాచ్ కూడా మీరు అటెండ్ అవ్వచ్చు. అటెండ్ అయ్యి క్లాసులు అనేవి వినొచ్చు అనమాట. ఫుల్ డీటెయిల్స్ అనేవి కూడా ఇక్కడ ఇచ్చాను నేను, చూడవచ్చు మీరు. ఇప్పుడు మనం ఇంకొన్ని పదాలు చూద్దాం. ఆ పదాలు ఏంటంటే మోనోసిలబిక్ వర్డ్స్. అయితే ఇక్కడ మోనోసిలబిక్ వర్డ్స్కి స్ట్రెస్ అనేది ఉండదు. ఇట్ ఇస్ వెరీ సింపుల్, వెరీ ఈజీ. టాపిక్ ఏంటంటే ఇక్కడ మోనోసిలబిక్ వర్డ్స్కి స్ట్రెస్ అనేది ఉండదు, స్ట్రెస్ మార్క్ అనేది ఇవ్వం కూడా. ఇక్కడ నేను మీకు ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాను చూడండి. గుడ్, నైఫ్, మోడ్, న్యూ, లైట్, ప్లైట్, వన్, క్వైట్, రీచ్, స్ట్రోమ్, స్కూల్, పెన్, బ్యాడ్, రీడ్. ఇక్కడ ఇచ్చిన ఈ పదాలకి మనం స్ట్రెస్ ఇవ్వము, స్ట్రెస్ ఉండదు. ఎందుకంటే ఒకటే సిలబుల్ ఉంది అక్కడ. సో అక్కడ గుడ్లో 2 వర్డ్స్ ఉన్నాయి కానీ మీరు అంటారేమో 2 పక్కన వచ్చినప్పుడు దాన్ని ఒక్క సిలబల్స్ కింద కౌంట్ చేస్తాం మనము, 2 కింద కౌంట్ చేయము. సో గుడ్ అనేది గుడ్. తర్వాత నైఫ్లో ఐ ఉంది, ఈ లాస్ట్లో ఉంది, అది పలకదు మనకి, కాబట్టి అది కూడా ఒకటే అనమాట. అలాగా ప్రతి వర్డ్కి ఇక్కడ ఒక్క సిలబలే ఉంది కాబట్టి మనం స్ట్రెస్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయము, స్ట్రెస్ అనేది ఇక్కడ ఇవ్వము అనమాట. సో సింగిల్ వర్డ్స్, సింగిల్ సిలబల్స్ ఏ వర్డ్లో అయితే ఉంటాయో ఆ వర్డ్కి స్ట్రెస్ ఉండదు. ఆ సింగిల్ సిలబల్ ఉన్న వర్డ్స్ని ఏమంటామంటే మోనోసిలబిక్ వర్డ్స్. సో మోనోసిలబిక్ వర్డ్స్ హ్యావ్ నో స్ట్రెస్. మరి ఆ పదం ఏ పదానికి స్ట్రెస్ ఇవ్వాలి, ఏ పదానికి ఇవ్వకూడదు అనేది మరి మనం ఎలా తెలుసుకోవాలి, మనకి ఎలా తెలుస్తుంది అంటారా? సో దానికోసం మనం ఏం చేయాలంటే డివిజన్ ఆఫ్ సిలబస్లోకి వెళ్ళాలి. ఎందుకంటే మోనోసిలబిక్ వర్డ్స్కి మాత్రమే స్ట్రెస్ ఉండదు, మిగతా సిలబిక్ వర్డ్స్ ఉన్నాయి కదా వాటికి స్ట్రెస్ ఉంటుంది. సో దానికోసం డివిజన్ ఆఫ్ సిలబస్ ఉన్నాయి, అవి చూద్దాం ఒకసారి. ఆ డివిజన్ ఆఫ్ సిలబస్ ఏంటో చూస్తే ఆటోమేటిక్గా మనకు అర్థమైపోతుంది.
A syllable is the smallest unit of speech. That is the definition of the syllable. Simply, a syllable is the smallest unit of speech. The next important point is that vowels and consonants combine in the structure of a syllables. అంటే ఒక సిలబల్లో వొవెల్స్ అండ్ కాన్సనెంట్ అంటే కాంబినేషన్ ఉంటుంది అనమాట. ఈ వొవెల్స్ అండ్ కాన్సనెంట్స్ కాంబినేషనే మనకి సిలబల్లా ఫామ్ అవుతుంది. Now we have come to the main point, that is the division of syllables. Now division of syllables లో మనకి there are 4 kinds ఉన్నాయి. First one monosyllabic words, second disyllabic words, third trisyllabic words and 4 polysyllabic words. మనం చెప్పుకున్నాము మోనోసిలబిక్ వర్డ్స్కి స్ట్రెస్ అనేది ఉండదన్నమాట. మరి దేనికి స్ట్రెస్ ఉంటుంది అంటే డైసిలబిక్, ట్రైసిలబిక్ అండ్ పోలీసిలబిక్ వర్డ్స్కి స్ట్రెస్ ఉంటుంది. అగైన్ ఐఎమ్ రిపీటింగ్ that monosyllabic words will not have any stress. We do not give stress to the monosyllabic words. So monosyllabic word ki stress undadu kani disyllabic words ki untundi. So disyllabic words that begin with the prefixes like a, an, b, d, con, in, x, re have stress on the second syllable. అంటే ఏ వర్డ్స్ అయితే ఏతో కానీ యాన్తో కానీ బీతో కానీ డీతో కానీ కాన్తో కానీ ఇన్తో కానీ ఎక్స్తో కానీ ట్రీతో కానీ బిగిన్ అవుతాయో వాటికి సెకండ్ సిలబల్ మీద స్ట్రెస్ అనేది ఉంటుందన్నమాట. సెకండ్ సిలబల్ మీద, ఫస్ట్ సిలబల్ మీద కాదు. సరే ఈ సెకండ్ సిలబల్ ఏంటి, ఫస్ట్ సిలబల్ ఏంటి, మాకేం అర్థం కావట్లేదు అంటారా? ఏం లేదనమాట. సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఈ ఎగ్జాంపుల్ చూడండి, అర్థమవుతుంది ఇప్పుడు మీకు. నా వాచ్ దీస్ ఎగ్జాంపుల్స్. వర్డ్ ఏతో స్టార్ట్ అయింది చూడండి, ఏతో స్టార్ట్ అయింది. అలా అక్కడ మీకు 2 సిలబల్స్ ఉన్నాయి, అడాప్ట్. తర్వాత యాన్తో స్టార్ట్ అయింది వర్డ్, అక్కడ కూడా మనకి 2 సిలబల్స్ ఉన్నాయి, యాంటిక్. తర్వాత బీతో స్టార్ట్ అయింది చూడండి, బిలీవ్. తర్వాత అగైన్ వర్డ్ డీతో స్టార్ట్ అయింది, అక్కడ కూడా మనకి 2 సిలబల్స్ ఉన్నాయి, డిస్క్రైబ్. ఇక్కడ మీకు ప్రతి వర్డ్ జాగ్రత్తగా చూసినట్లయితే మీరు, నేను ఇక్కడ ఇచ్చిన రూల్ అప్లై చేశాను. డైసిలబిక్ వర్డ్స్ దట్ బిగిన్ విత్ ద ప్రిఫిక్సెస్ లైక్ ఏ, యాన్, బి, డి, కాన్, ఇన్, ఎక్స్, రీ హ్యావ్ స్ట్రెస్ ఆన్ ద సెకండ్ సిలబల్. ఆ వర్డ్స్ దేంతో బిగిన్ అయ్యి, ఏతో కానీ, యాన్తో కానీ, బీతో కానీ, డితో కానీ బిగిన్ అయినాయి. కాబట్టి అక్కడ నేను సెకండ్ సిలబల్ మీద స్ట్రెస్ ఇచ్చాను అనమాట. సో ఎలా పలకాలి అంటే అడాప్ట్, యాంటిక్, బిలీవ్, డిస్క్రైబ్. ఈ విధంగా మనం స్ట్రెస్ అనేది ఇస్తాం ఆ వర్డ్కి. గ్రామర్లో ఫుల్ మార్క్స్ తెచ్చుకోవడానికి ఆఫ్లైన్ బ్యాచ్ జాయిన్ అవ్వండి. నంబరు అండ్ అడ్రస్ కూడా అక్కడ ఉందన్నమాట. ఈజీగా 100% గ్యారంటీగా ద బెస్ట్ మార్క్స్ అనేవి మీరు ఈజీగా స్కోర్ చేయొచ్చు త్రూ ఆఫ్లైన్ బ్యాచ్. ఆఫ్లైన్లో వింటేనే, క్లాస్లో కూర్చొని వింటేనే ఈ మార్క్స్ బాగా ఈజీగా వస్తాయి. 100% ఫుల్ మార్క్స్ మీరు తెచ్చుకునే అవకాశం గ్యారంటీగా ఉంటుంది. ఇక్కడ మీకు 2 పదాలు ఇచ్చాను, జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఆబ్జెక్ట్, సెకండ్ ఆబ్జెక్ట్, 2 ఆబ్జెక్ట్ అనే పదాలే. అయితే ఫస్ట్ దాని మీద స్ట్రెస్ అనేది ఫస్ట్ సిలబల్ మీద ఉంది, దట్ ఈస్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అంటే ఏదైనా వస్తువు, థింక్. కానీ సెకండ్ వర్డ్కి మీకు స్ట్రెస్ అనేది జే మీద ఉంది. అంటే ఇది ఎలా పలుకుతామంటే అబ్జెక్ట్. ఫస్ట్ ఆబ్జెక్ట్, సెకండ్ అబ్జెక్ట్. మరి ఆ ఆబ్జెక్ట్, ఈ ఆబ్జెక్ట్ డిఫరెన్స్ ఏంటంటే ఫస్ట్ ఆబ్జెక్ట్ అనేది థింగ్స్కి సంబంధించి, సెకండ్ అబ్జెక్ట్ అంటే మధ్యలో ఆపడం, అడ్డు రావడం, మన డిసగ్రిమెంట్, డిసప్రూవల్ తెలియజేయడం. అబ్జెక్షన్, ఫర్ ఎగ్జాంపుల్ కోర్టులో మనకి ఏదైనా లాయర్ వాదించేటప్పుడు అబ్జెక్షన్ యువర్ ఆనర్ అని ఆపోజిట్ లాయర్ అడుగుతారు కదా. అబ్జెక్షన్ యువర్ ఆనర్ అంటే ఆపండి, నేను డిసగ్రీ చేస్తున్నాను, నేను అగ్రీ చేయట్లేదు, అబ్జెక్ట్. సో ఇక్కడ స్ట్రెస్ అనేది జే మీద ఇచ్చాము, అబ్జెక్ట్. కానీ ఫస్ట్ దానికి ఓ మీద ఇచ్చాము, ఆబ్జెక్ట్. ఇది ఆబ్జెక్ట్. మనకి పోలీసిలబిక్ వర్డ్స్, డైసిలబిక్ వర్డ్స్, ట్రైసిలబిక్ వర్డ్స్, అలాగే ఇంకా మోనోసిలబిక్ వర్డ్స్ ఆఫ్ కోర్స్ మనకి స్ట్రెస్ ఉంటుంది అనమాట. అలాగే కాంపౌండ్ వర్డ్స్ కూడా ఉంటాయి. ఏది వర్డ్కి ఎక్కడ స్ట్రెస్ అనేది మీకు ఆఫ్లైన్ బ్యాచ్లో ఈజీగా ఇంకా బాగా అర్థమవుతుంది. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ జాయిన్ ది ఆఫ్లైన్ బ్యాచ్ ఆల్సో. గ్రామర్ కూడా తప్పకుండా బాగా నేర్చుకునే అవకాశం ఉంటుంది, మంచి మార్కులు స్కోర్ చేయొచ్చు ఇంగ్లీష్లో. ఇంగ్లీష్ అనేది స్కోరింగ్ సబ్జెక్టు. మ్యాక్సిమం స్కోర్ చేస్తే ఫ్యూచర్లో బాగా ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే 60, 70, 80, 90 ఎబో మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి. 90+ గ్యారంటీకి వస్తాయి అన్నమాట. ఆ స్కోర్ అనేది ఫ్యూచర్లో మీకు పర్సెంటేజ్ రూపంలో చాలా ఉపయోగపడుతుంది. ఈజీ కదా, ఇంగ్లీషే కదా, జస్ట్ పాస్ అయిపోతే సరిపోతుందని మాత్రం వదిలేయొద్దు. ట్రై టు స్కోర్ ద బెస్ట్ మార్క్స్ ఇన్ ఇంగ్లీష్. ఆఫ్లైన్ బ్యాచ్లో జాయిన్ అవ్వండి. డీటెయిల్స్ అనేవి ఇచ్చాము, ఆ డీటెయిల్స్ అనేవి ఫాలో అవ్వండి.